థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ పెద్దలు. మన అభ్యర్థి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన నాయకుడు నిర్ణయించిన అభ్యర్థి పల్లా రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. లక్షలాది మంది తరలి వచ్చిన ఈ సభకు విచ్చేసిన మన తెలంగాణ సాధకులు, మూడోసారి ముఖ్యమంత్రిగా మీ అందరి ఆశీర్వాదం పొందబోతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ముందుగా ధన్యవాదాలు. ఇప్పుడే 4.5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి వాళ్ళ అవమానం భరించలేక ఇవాళ కేసీఆర్ గారు సృష్టించిన తెలంగాణ మరియు తెలంగాణ పార్టీలోకి ఈ రోజే చేరిన పొన్నా లక్ష్మయ్య గారు, అదేవిధంగా నాకు పెద్దన్న గత 2 సార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై కేసీఆర్ గారు అభివృద్ధిని కొనసాగిస్తున్న ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు, మరియు మంత్రివర్యులు పెద్దలు ఎర్రవెల్లి దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, మదన్ రెడ్డి గారు, డాక్టర్ రాజయ్య గారు, వేదిక మీద ఆసీనులైన పెద్దలు రాజలింగం గారు, బోడికుంట వెంకటేశ్వర్లు గారు, మండల శ్రీరాములు గారు, మరియు వేదిక మీద ఆసీనులైన ప్రజాప్రతినిధులందరూ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, పిఎస్సిఐ చైర్మన్లు, మా పార్టీ మండల అధ్యక్షులు, మరి వేదిక ముందు ఆసీనులైన అన్నదమ్ములకు, అక్కజనులకు శిరస్సు వంచి నేను పాదాభివందనం చేస్తా ఉన్నాను. అన్ని విషయాలు పెద్దసారు మాట్లాడతారు. పెద్దసారు నా మీద నమ్మకంతో జనగామ అభ్యర్థిగా ఇక్కడికి వెళ్ళమన్నప్పుడు దరిదాపుగా 8 మండలాలకు వెళ్తే అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా అద్భుతంగా ఆశీర్వదిస్తున్నారు. ఈ ఆశీర్వాదం, ఈ ప్రేమ, ఈ నమ్మకం, ఈ విశ్వాసం నా మీద కాదు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద నాకు తెలుసు. సారు నమ్మకంతో మీ దగ్గరికి పంపించినని చెప్పేసి నా ముఖం తెలియకున్నా కూడా నన్ను ప్రేమతో, ఆప్యాయతతో మీ అందరు కూడా స్వీకరిస్తున్నందుకు మీ అందరికి మరొకసారి చేతులెత్తి నేను దండం పెడతా ఉన్నాను. పెద్ద సారు జనగామ జిల్లా ఇచ్చిండ్రు, ఇక్కడ కావలసిన సాగునీళ్ళు ఇచ్చిండ్రు, ఇక్కడ కావలసిన మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు, ఇక్కడ ఏమేమి కావాలో అన్ని కూడా సార్కు తెలుసు. చాలామంది తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేటలో మొదలు పెడితే సూర్యాపేట పోయేసరికి సార్ వస్తుందని తెలిస్తే 100,000 మంది ఈ రోడ్లో మొత్తం ఉసిళ్ళ పుట్టలాగా వచ్చి ముఖ్యమంత్రి గారు వెంట నడిచింది అందరికీ తెలుసు. పెద్దసారికి నేను దీని గురించి చెప్పినట్లయితే తాతకు దగ్గులు నేర్పినట్లయితుంది. సార్కి ఒకటే నా విన్నపం, ఈ జనగామ పోరాటాల గడ్డ మొదటి పోరాటం కానీ, తెలంగాణ సాయుధ పోరాటం కానీ, నక్సలైట్ ఉద్యమం కానీ, ఆ తర్వాత జరిగిన తొలి దశ మలి దశ తెలంగాణ పోరాటాల్లో ముందుకు వచ్చింది జనగామ ప్రాంతం. మీరు గులాబీ జెండా ఎత్తినాడు కూడా సిద్దిపేటకే ఆనుకొని ఇదంతా కూడా మీ వెంట నడిచింది. ఒక్కటే సార్, ఎట్లయితే జనగామ చేర్యాల ప్రాంతం మొత్తం నియోజకవర్గంగా ఏర్పడ్డ తర్వాత మీరు ఇంతకుముందున్న సిద్దిపేటలో, మీరు ఇప్పుడుంటున్న గజ్వేల్లో ఈ నియోజకవర్గం కూడా ఒదిగి ఉంటుంది. మీ నాయకత్వంలో కూడా ఈ జనగామ ప్రజలు అందరు కూడా ఒదిగి ఉంటారు. భౌగోళికంగా కానీ, మానసికంగా కానీ మీరు ఇలా నన్ను పంపించినా నేను కూడా మీ అందరికీ ఒదిగి ఉంటాం. మా విన్నపం ఏంటంటే, ఇక్కడికి కావాల్సిన అన్ని కూడా మీకు తెలుసు, అయినా కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా మీ ముందు నేను విరమించుకుంటాను. జనగామ నియోజకవర్గానికి కావాల్సిన సాగునీటిని మల్లన్న సాగర్ ద్వారా, తపాస్పల్లి ద్వారా, బొమ్మకూరు ద్వారా మొత్తం ఇస్తున్నారు. ఎక్కడెక్కడైతే పంట కాలువలు కావాలనో, చెక్ డ్యాములు కావాలనో, మినీ లిఫ్ట్లు కావాలనో వాటన్నిటిని కూడా మీరు ఇస్తారని చెప్పేసి మన యొక్క ఈ జనగామ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీరు జనగామకు మెడికల్ కాలేజ్ ఇచ్చారు. మెడికల్ కాలేజ్తో పాటు ఒక నర్సింగ్ కాలేజు, పారామెడికల్ కోర్సెస్ కాలేజు, ఒక పాలిటెక్నిక్ కాలేజు, ఒక వెటర్నరీ కాలేజ్ కూడా ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్.
జనగామలో నీళ్ళు వస్తున్నాయి కానీ అవి మంచినీళ్ళుగా భావించి ఎవరు తాగట్లేదు సార్. కాబట్టి ఖచ్చితంగా చీటకోడు రిజర్వాయర్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ అందరు కూడా నేను